చేయగలుగుతామో అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి. కే నాలెడ్జ్, అన్నిటికన్నా ముఖ్యం నాలెడ్జ్ అనుకుంటారు. నాలెడ్జ్ కాదు, యాటిట్యూడ్ ముఖ్యం. నాలెడ్జ్ అనేటటువంటిది సంపాదించుకోవాలి. నాలెడ్జ్ అనేటటువంటిది దేనికోసం సంపాదించుకోవాలంటే, కాంపిటేటివ్ వరల్డ్లో వీఆర్ లివింగ్ ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. వాడు పరిగెత్తుతూ ఉన్నాడు అనుకో, వాడు పరిగెత్తున్నాడు లేబ్బా, మనం ఆడ పరిగెత్తాం, మన వల్ల కాదంటే నువ్వు అక్కడే ఉంటాం. వాడికన్నా ముందుగా వెళ్ళాలనుకోవడంలోనే నీ సక్సెస్ ఉంది. అది నాలెడ్జ్. దానికోసం నాలెడ్జ్ కావాలి. ఇకపోతే లీడర్షిప్. వన్ హూ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడింగ్ ఏ గ్రూప్ ఆర్ ఏ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ ఏ లీడర్. మీ ఫ్యామిలీలో లీడర్ ఎవరు అంటే మీ ఫాదర్. ఈ ఇన్స్టిట్యూట్లో లీడర్ ఎవరు అంటే ప్రిన్సిపాల్ మేడం. ఈ ఆర్గనైజేషన్కి లీడర్ ఎవరు అంటే మన కరస్పాండెంట్ మేడం. సో వన్ హూ కెన్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడింగ్ ఇస్ కాల్డ్ లీడర్షిప్ క్వాలిటీ. మనకి ఏ నుంచి ఎల్ వరకు ఎప్పుడైతే ఉంటుందో సక్సెస్ వస్తుంది. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. D5, డ్రీమ్ ఫర్ వాట్ యు వాంట్ టు బీ. నీకేం కావాలో దాన్ని డ్రీమ్. తర్వాత మేక్ ఇట్ డిజైర్, దాన్ని ఒక బర్నింగ్ డిజైర్గా మార్చుకోండి. డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ దట్, డెడికేషన్ ఉండాలి. తర్వాత డ్రీమ్, డిజైర్, డెడికేట్ అండ్ డిటర్మైన్. నువ్వు దాన్ని కావాలని నిర్ణయించుకో. నీ డిటర్మినేషన్ మొత్తం దానికే ఉండాలి. ఎప్పుడైతే ఈ 4 ఉంటాయో డైరెక్షన్, తప్పనిసరిగా మీకు డైరెక్షన్ ఉంటుంది, నీకు సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. ఐ విష్